గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక కోర్టు 9 మంది పోలీసులకి ఉరిశిక్ష విధించింది. మదురై కోర్ట్ అక్కడ లాకప్ డెత్కు సంబంధించి తండ్రి కొడుకులు మరణానికి కారణమైనటువంటి 9 మంది పోలీసుల్ని ఉరిశిక్ష విధించాల్సిందిగా కోరింది. ఆ తర్వాత ఏం జరగబోతోంది, నెక్స్ట్ ప్రొటెక్షన్ అనేది ఎలా ఉంటుంది? మనతో పాటుగా ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ పూజారి నాగేశ్వరరావు గారు. హలో అండి, నమస్తే. సో 6 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఈ కేసు, తండ్రి కొడుకులు ఇద్దరు లాకప్ డెత్ చనిపోయారు. ఒక కీలకంగా మారింది ఒక పోలీస్ ఇచ్చినటువంటి ఆధారం. ఇప్పుడు మదురై కోర్టు ఉరిశిక్ష విధించింది. ఆ తర్వాత నిజంగా అది అమలు జరుగుతుందా, లేకుంటే పై కోర్టులు వీటి దేనికైనా రిలీఫ్ ఇస్తాయంటారా? మదురై కోర్టు ఉరిశిక్ష చేసిన తర్వాత మళ్ళీ ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో వాళ్ళకి మళ్ళీ హైకోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశం ఇస్తారు డెఫినెట్లీ. హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు కూడా అవకాశం ఇస్తారు కంపల్సరీ. అది తర్వాత ఇక ఫైనలైజ్ అయ్యేది ఈ దేశ సుప్రీంకోర్టునే ఫైనలైజ్ అవుతుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం కాబట్టి అక్కడ ఫైనలైజ్ అవుతుంది. సో ఇప్పటిదాకా పోలీసులకి ఇంత పెద్ద శిక్ష పడుతుంది అనేది కూడా మన దగ్గర ఆధారాలు కానీ అలాంటిది ఏది కనిపించలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఒక చరిత్ర క్రియేట్ చేసింది అనుకున్నప్పుడు అంత కీలకంగా వీళ్ళే కారణమయ్యారు అని కోర్టు కూడా ఎలా భావించింది? అంత ఆధారాలు అవన్నీ ఉన్నాయనా? అవును, ఇప్పుడు అందరికి అర్థం కావాల్సింది ఏంటి అంటే ఈ దేశంలో చట్టాన్ని మించింది ఏది లేదు. అది ఫస్ట్ అందరు నేర్చుకోవాలి. ఓకే, ఎందుకంటే ఈ దేశం రన్ కావడానికి కానీ మానవ జీవితం సుఖంగా ఉండడానికి కానీ మనం రూల్స్ పెట్టుకున్నాం. దాన్ని అంటే ఎవరు ఎట్లా బిహేవ్ చేయాలా అనే దాని మీద రూల్స్ పెట్టుకున్నాం. ఆ రూల్స్ తప్పితేనే చట్టం అంటే చట్ట పరిధిలోకి వచ్చేస్తారు వాళ్ళు. రూల్స్ ప్రకారం పాటించినంత కాలం ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రస్తుత జనాలకు అర్థం కావాల్సింది ఏంటంటే చట్టం మీద అవగాహన ఉంటే, వాళ్ళకి గనక చట్టం మీద అవగాహన ఉంటే ఏ పోస్ట్ అయినా ఏ వ్యక్తి అయినా వాళ్ళకి చిన్నగానే కనిపిస్తారు. ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఉంది. పోలీస్ అనేది మన దగ్గర భయం బాగా. అమ్మో పోలీస్ స్టేషన్ అంటే ఒక నెగిటివ్. అమ్మో పోలీస్ స్టేషన్ పోయిండు అంటే అదో పెద్ద తప్పు కిందనో, అదొక నేరం కిందనో, లేకపోతే పోలీసుడు ఇంటికి వస్తే అదేదో అవమానం కిందనో ఇవి భావిస్తుంటారు. పోలీస్ అనే వ్యక్తి మన దేశంలో శాంతి భద్రతలు కాపాడటానికి, నేరాలు జరగబోతుంటే ఆపడానికి, లేకపోతే జరిగిన నేరాలను ప్రూవ్ చేసి వాళ్ళని శిక్షించడానికి పోలీస్ అనేది ఒక వ్యవస్థ అంతే. వాళ్ళు ఒక డ్రెస్ వేసుకొని మనకి ఇంటికి వచ్చినంత మాత్రాన అందరూ మా ఇజ్జతంతా పోయింది సార్ అంటుంటారు. అర్థమైందా? చుట్టుపక్కల చూస్తుంటారు ఏందో అన్నింటికి పోలీసులు వచ్చినట్టు అంటారు. ఓకే, సో పోలీస్ వ్యవస్థ అయినా ఈ దేశ ప్రధానమంత్రి అయినా ఓకే ఎవరైనా కూడా చట్టం కింద పనిచేయాల్సిందే, ఇంక్లూడింగ్ జడ్జెస్ కూడా. ఓకే, జడ్జెస్ కూడా చట్టాలు ఉన్నాయి. వాళ్ళు ఎట్లా బిహేవ్ చేయాలా, ఎట్లా ఏం చేయాలా, వాళ్ళు ఏమేమి చేయాలనేది కూడా చట్టాలు ఉన్నాయి. ఫస్ట్ భారతదేశంలో నేను ఎన్నో వందల సార్లు చెప్పిన ఏంటంటే మనకు ఇప్పుడున్న సమాజానికి పూర్వకాలంలో ఏంటంటే మనకు మనిషి బతకడానికి పంచభూతాలు ఉంటే సరిపోతుంది అని చెప్తారు. ఓకే, ఇప్పుడున్న సమాజంలో పంచభూతాలతో పాటు ఇంకా దానికి ఏం పేరు పెట్టాలో తెలియదు, ఆరోభూతం అంటారో మరి ఇంకేమంటారో, కానీ చట్టం కూడా ఉండాలి. చట్టం కూడా ఉంటేనే మనిషి ఇప్పుడు బతుకుతాడు. ఎందుకంటే చట్టం లేకుండా నేను చాలా సందర్భాల్లో కొన్ని లక్షల సార్లు చెప్పిన, మనం నిద్ర లేచిన కాడ నుంచి పడుకునేంత వరకు, పడుకున్న తర్వాత కూడా చట్టం అది 24 hours మన జీవితంలో పనిచేస్తూనే ఉంటుంది. ఒక ప్రాణరక్షణగా ఉంటుంది. ఏదైనా సరే నువ్వు ఇప్పుడు రోడ్డు మీద పోతావు, ఇష్టం ఉన్నట్టు నడపలేవు కదా, అబ్బో ఇట్లా నడపద్దు ఇది రూలు అని చెప్పి ఒక పద్ధతి ప్రకారం పోతుంటావు. ఒక కాలేజీకి పోతావు, అడ్మిషన్ తీసుకోవాలంటే ఇది రూలు. ఓ షాపుకి పోతావు, వాడు ఎక్స్పైరీ డేటా మీద అదొక రూల్ మాట్లాడుతావు. ప్రతి దగ్గర నువ్వు రూలే మాట్లాడుతుంటావు. అర్థమైందా? ఎక్కడ ఎదుటోళ్ళతో నువ్వు ఏం మాట్లాడినా, ఇప్పుడు ఎదుటోళ్ళు నువ్వు ఉన్నావని చెప్పి నేను తిట్టలేను కదా, నేను అమ్మో మిమ్మల్ని తిడితే కేసు అవుతుంది రూలు. సో నువ్వు ఒక బ్రష్ కొనుక్కున్నా, ఒక ఐటెం కొన్నా, నువ్వు నిద్రపోయినప్పుడు ఎవడన్నా డిస్టర్బ్ చేసినప్పుడు రూలే. ఈ ఏరియాలో రెసిడెన్షియల్ ఏరియాలో సౌండ్ ఇంతే ఉండాలి, అది రూల్. అది ఓకే, పారిశ్రామిక ప్రాంతాల్లో ఇంతే ఉండాలి రూల్. అది ఈ టైంకి వరకే షాప్ ఉండాలి. నీకు చట్టం లేకుండా మనిషి అనేటువంటి అసలు ఒక సెకండ్లో బతకలేడు ఈ దేశంలో. నువ్వు ఊపిరి ఆపైన ఒక 5 నిమిషాలు, నువ్వు ఊపిరి లేకుండా కూడా నువ్వు 5 నిమిషాలు వాళ్ళ స్టెమినాని బట్టి, ఇప్పుడు నేను ఊపిరి ఆపి ఒక 10 సెకండ్లో 20 సెకండ్లో నేను బతకగలుగుతా. కానీ నువ్వు చట్టం లేకుండా ఒక 1 minute ఈ దేశంలో చట్టం పనిచేయదని చెప్పు, ఏదైనా చేసుకో అని చెప్పు, అసలు దేశం నాశనం అయిపోతుంది. నీకు చట్టం లేకుండా ఫ్లైట్ ఎగరాలన్నా, ఫ్లైట్ దిగాలన్నా, లేకపోతే గాల్లో పోవాలన్నా ప్రతి దానికి రూల్స్ రాసిపడి ఉన్నాయి.
సో వితౌట్ రూల్స్ రెగ్యులేషన్స్ మానవ జీవితం లేదు, కానీ మనం దాన్నే నెగ్లెక్ట్ చేస్తాం. ఇప్పుడు 6 ఏళ్ల తర్వాత కేసు ఎప్పుడో కోవిడ్ కాలంలో జరిగింది. నిజంగా ఆ టైంలో జరిగింది అంటే ప్రతి ఒక్కరూ ఎవరి ప్రాణభయంతో వాళ్ళు ఉన్నప్పుడు అనుకోకుండా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్. ఎక్కువ సమయం వాళ్ళ షాప్ తెరిచి ఉంచారు అని చెప్పి ఇద్దరిని పట్టుకొచ్చారు. వాళ్ళకి చిత్రహింసలు పెట్టారు. లాకప్ డెత్ ఇప్పుడు ఎక్కువ సమయం షాప్ తెరిచిలు అనుకో, పోలీసుల డ్యూటీ ఏముంటుంది చెప్పండి? క్లోజ్ చేయించాలి అప్పటికప్పుడు. క్లోజ్ చేయించాలి. వాళ్ళకి శిక్షించాలంటే ఏం చేయాలి? కేసు ఎఫ్ఐఆర్ బుక్ చేయాలా? అవును. బాబు నువ్వు 10 గంటల వరకు ఓపెన్ చేసి పెట్టాలా, నువ్వు ఎక్కువ టైం కేటాయించినావు కాబట్టి ఇతన్ని శిక్షించండి అని చెప్పేసి నువ్వు ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసి కోర్టులో సబ్మిట్ చేయాలి. ద కోర్ట్ విల్ టేక్ ఏ డిసిషన్. ఎందుకు నువ్వు ఎక్కువ సమయం ఉంచినావు, చట్టాన్ని అతిక్రమిస్తే కోర్టు ఫైన్ వేయటం కానీ జైలుకు పంపటం కానీ ఏదో చేస్తుంది. నువ్వు చట్ట ప్రకారం ప్రవర్తించే ఒక అధికారి అతని ఎమోషన్నో అతని కోపాన్నో ఇతర వ్యక్తుల మీద ప్రదర్శిస్తే ఏమైంది అనేది ఈ కేసు. ఇప్పుడు నిర్దేశిత టైం కంటే ఎక్కువసేపు ఓపెన్ ఉన్నాయి అని చాలా వరకు లాఠీలతో కొట్టినటువంటి విజువల్స్ ఎందుకు అవి కూడా కొట్టాలా? కనిపిస్తుంటాయి కదా. అదే అంటున్నా, పోలీసు వాళ్ళకు కొట్టే అధికారం ఎక్కడ కూడా లేదు. నువ్వు వాస్తవం చెప్పాలంటే నువ్వు మర్డర్ కేసు, నువ్వు ఒక వ్యక్తిని అత్యంత దారుణంగా చంపినా కూడా కొట్టే అధికారం పోలీసు వాళ్ళకి లేదు. అందులో మళ్ళీ 3rd డిగ్రీ అనేది కూడా 3rd డిగ్రీలు 4th డిగ్రీలు ఏమీ లేవు. పూర్వకాలంలో ఏంటంటే మనం ఒక నేరాన్ని నిరూపించడానికి టెక్నాలజీ లేదు కాబట్టి ఓకే, దాన్ని సాక్ష్యాలు సేకరించాలంటే ఆ భయాన్ని క్రియేట్ చేసి నీకు సేకరిస్తుండే. ఇప్పుడు ఏడ చూసినా టెలిఫోన్లు, టెక్నాలజీ, కెమెరాలు, ఎక్కడో ప్రపంచంలో ఒక మరుమూల సంఘటనలు జరిగేది రాత్రికి రాత్రి వైరల్ అయిపోతున్నాయి. సో పోలీసు వాళ్ళకి ఏ కేసులో కూడా కొట్టే అధికారం లేదు. నిజ నిర్ధారణకు వివరాలు వెల్లడించడానికి ఏం అసలు కొట్టే అధికారమే లేదు. ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంది. కాకపోతే ఏంది అంటే వానికి ఆ రూల్స్ అన్ని పాటించి ఓపిక లేక కొడతారు. చేతిలో లాఠీ ఉంది కాబట్టి ఇమ్మీడియట్ గా అదుపు చేయాలి అంటే వాళ్ళకి తిట్టే అధికారం కూడా లేదు అసలు. అలా గట్టిగా మాట్లాడితే పౌరులు భారతదేశంలో నేను చాలా స్పష్టంగా గమనించింది ఏంటంటే మనం వ్యక్తిగత స్వేచ్ఛకు అంటే వ్యక్తిగత విషయాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం, వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వం. వ్యవస్థకు వ్యక్తికి తేడా తెలిస్తే అసలు ఈ ప్రపంచ దేశాలన్నీ మన భారతదేశం ఇప్పుడు మించిపోతుంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోతా, నేను పుట్టే నన్ను పోలీసు నన్ను తిట్టిన అనుకో, నేను ఒక్కరిని క్వశ్చన్ చేస్తా, పక్కలో క్వశ్చన్ చేయడం మన దగ్గర, పక్కన ఒక 50 మంది నాకు క్వశ్చన్ చేయరు. ఏమంటారంటే అమ్మో నాకెందుకు అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ 50 మంది కూడా కలిసి బాబు పోలీస్ స్టేషన్లో నువ్వు ఎందుకు తిడుతున్నావు ఒక వ్యక్తిని, వాడు తప్పు చేస్తే శిక్షించు, జైలు పంపు, కోర్టులో పెట్టా అని చెప్పగలిగే శక్తి పక్కనుకుంటుందా? భయపడతారు కదా. దేనికైనా అంతే. నేను దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ప్రపంచంలో భారతదేశము వెనకబడటానికి గల కారణం ఒక్కటే ఒక కారణం. నేను మొత్తం ప్రపంచ దేశాలను తిరిగిన కాబట్టి చెప్తున్నా, మనం వ్యక్తికే ప్రాధాన్యత ఇస్తాం, వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వం. ఓకే, వీనికి అర్థం కాని విషయం ఏంటంటే వ్యవస్థలో వ్యక్తి ఉంటాడు. అదే చెప్తున్నాను, రోడ్డు మీద పోతాము, ఓ నేరం జరుగుతుంది, అమ్మో నాకెందుకు వచ్చిందో వెళ్ళిపోతాడు. మరి అదే వ్యవస్థలో నేను ఉన్నా, రేపు ఈ నేరం జరిగినప్పుడు రేపు నాకు కూడా జరగచ్చు కదా, నేను బాధ్యత వహిస్తాను అడగడు. అది మనం ఒక గవర్నమెంట్ ఆఫీస్కి పోతాం, నా ముందు నా పని చేయడానికి ఏం కావాలో తీసుకుంటాం. కానీ మరి నాలంటలో 100 మంది ఉన్నారు కదా, మరి అందులో నేను ఒక్కరిని కదా, అందరికి ప్రాధాన్యత ఇవ్వాలని అడగం. నా తొందరగా అయిపోవాలా, నేను బాగుపడాలా అంతే, నేను మంచిగా నేను సుఖంగా ఉండాలని కోరుకుంటాను తప్ప మరి వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇదంతా కూడా ఒక వ్యవస్థే కదా అనేది ఆలోచించాం మనం. ఓకే, ఒక చెట్టు కొడుతుంటాం, నాకెందుకు వచ్చి చికాకు అని కూర్చుంటాం అంతే. ఒక చెత్త వేస్తాం, నాకెందుకు వచ్చి చికాకు అని కూర్చుంటాం. వ్యక్తిగత విషయాలకే మనం భారతదేశంలో ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. వ్యక్తి పూజ వ్యక్తిగత విషయాలకే ఎక్కువ ఉంటుంది. వ్యవస్థ మీద అవగాహన లేదు. ఎప్పుడైతే వ్యవస్థ మీద అవగాహన పెంచుకుంటారో అప్పుడు దేశం అసలు నీకు అమెరికా కూడా పనిచేయదు. ఇప్పుడు పోలీసులు కొట్టొద్దు అనే విషయం ఎంత మందికి తెలుసు? ఏది ప్రపంచం మొత్తం తెలుసు, మన దగ్గర అందరికి తెలుసు. మరి వయలేట్ చేస్తున్నారు. ప్రతి కేసులో వయలేషన్ అనేది జరుగుతుంది. ప్రతి కేసులో కూడా వాడు కనీసం రోడ్డు మీద, నేను అదే చెప్తున్నా, ప్రతి కేసులో వయలేషన్ జరిగినప్పుడు ఒక వ్యక్తి ప్రశ్నించినప్పుడు వాని వెనక ఎవరు నిలబడరు. అర్థమైందా? నిలబడ్డప్పుడు అందరు నిలబడ్డరు అనుకో, అది చట్టం అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఒక వ్యక్తి పోరాడితే చట్టం కాదు, ఎప్పటికీ సమాజం మొత్తం పోరాడితే చట్టం అవుతుంది. ఇప్పుడు నువ్వు చదువుకున్న ఒక డిగ్నిఫైడ్ వ్యక్తి ఉంటాడు, పోలీస్ స్టేషన్ పోతాము, వాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు.
మాట్లాడగానే వాడు క్వశ్చన్ చేస్తే పక్కడు కూడా ఒక క్వశ్చన్ చేయడు. అమ్మో నాకెందుకు క్వశ్చన్ వాని కేసు నాకేందని వీడు తిరుగుతుంటాడు. ఎందుకు వచ్చిన అది తలనొప్పులు? జనరల్ రూల్. అది పోలీస్ స్టేషన్లో మనల్ని తిట్టద్దు, నువ్వు తప్పు చేస్తే నన్ను తీసుకెళ్ళు, కూర్చోబెట్టు, జడ్జి ముంగడ పెట్టు, శిక్ష అయ్యి, ఉరి శిక్ష అయ్యి, ఏదైనా చెయ్యి. సంస్కరణలు అంటారు, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు, ఇవన్నీ ట్రై వర్కౌట్ చేస్తున్నారు కదా ఇప్పుడు. ఫ్రెండ్లీ పోలీసుగా ట్రై చేస్తున్నారు, సాధ్యమైనంత వరకు ట్రై చేస్తున్నారు. అట్లా ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. ఇప్పుడు నేను రపక్కనే పోతున్నా, పోయినప్పుడు ఏ మనిషి కూడా దేశంలో పర్ఫెక్ట్ ఉన్నాడు. ఏదన్నా కారణం వల్ల రపక్కన నాకు జనరల్ చెప్తున్నా, ట్రాఫిక్లో నా టైర్ ఫెయిల్ అయింది అనుకుందాం, సపోజ్ నా టైర్ పలిగింది అనుకుందాం, లేదా గాలి పోయింది అనుకుందాం. గాలి పోయినప్పుడు అక్కడ పోలీసు ఉంటాడు, కానిస్టేబుల్ ఉంటే వాని డ్యూటీ ఏముంటుంది? క్లియర్ చేయాలి. క్లియర్ చేసి ఫారిన్ కంట్రీస్లో ఏం చేస్తారంటే వాళ్ళ టైర్ కూడా మారుస్తారు, దాన్ని ట్రాఫిక్ని వేరే రూట్కి మార్చేస్తారు. సార్ ఇక్కడ ఇది జరిగిందండి, మీరు ఇట్లా పోండి అట్లా పోండి చేసేస్తారు. ఓకే, మన దగ్గర ఏం చేస్తారు? బూతులు తిడతారు, కొడుతుంటారు, తిడుతుంటారు. చల్ దొబ్బాయి, ఏం దిగుమాకు లేదా, తీసే అనేది అంటాడు. ఇప్పుడు టైరు పలిగింది లేకపోతే పంక్చర్ అయింది, అది నేను చేసిన తప్పు కాదు కదా, కావాలని చేసింది. కావాలని చేసి నేను పోయి ఆడ ట్రాఫిక్ని అయితే చదువుకున్న వ్యక్తిని కదా. పోలీసు వాళ్ళకు ఆ ప్రూవ్ చేసి శిక్షించే అధికారం తప్ప వాళ్ళు పర్సనల్గా ఇంటర్ఫియర్ అయ్యే అధికారం లేదు. కాకపోతే ఈ కేసు నేను చెప్పిన దానికి రోల్ మోడల్. వాళ్ళ పర్సనల్ విషయాలన్నీ, అంటే వాళ్ళ కోపాన్ని, వాళ్ళ తెలివితేటల్ని, వాళ్ళ కోపాలని, వాళ్ళ ఇరిటేషన్ అంతా మన మీద రుద్దేస్తారు. అది చెయ్యొద్దు అని చెప్తున్నాను. అట్లా వాళ్ళ తప్పు కూడా ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా వర్క్ ప్రెషర్ ఎక్కువైపోతుంది. వాళ్ళు కూడా తెల్లవారులు పని చేస్తుంటారు. భారతదేశంలో భయపెడితేనే పని జరుగుతుంది అనే ఒక కాన్సెప్ట్ ఉన్నారు. అట్లా భయపెడితే కాదు, వాళ్ళకి అవగాహన కల్పించడం ద్వారా. ఎక్కడైనా కూడా భారతదేశం అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే అది కుటుంబంలో కానీ, ఓకే, అది వ్యవస్థలో కానీ, అది ఎక్కడైనా సరే కానీ భారతదేశంలో భయపెట్టడము, ప్రలోభ పెట్టడము, ఆశ పెట్టడం, దాంతోనే పని చేపిస్తుంటాం, లేకపోతే శిక్షించడం తప్ప వాళ్ళకి అవగాహన కల్పించాలనే సామాజిక స్పృహ చాలామందికి లోపించింది. ఒక నేరం జరిగినప్పుడు ఆ నేరం జరగకుండా ఉండటానికి తీసుకోవాల్సిన చర్యలు ఏముంటాయి, ఒక వ్యక్తి నేరం చేయబోతుంటే మనకి ఎట్లా అవగాహన కల్పించాలనేది తీసేసి వాడిని భయపెట్టించి బెదిరించి, ఇది బాగా ప్రాక్టీస్ ఉంటుంది మన లైఫ్లో. మన లైఫ్లో ఏదన్నా మాట వింటాను లేడు అనుకో, కథ వాడిని భయపెట్టాలా, బెదిరించాలా, వానికి ఆశ చూపాలా, అంతే తప్ప వానికి అవగాహన కల్పించి వానికి నిలబడి మనం నిలబడదాం అనే కాన్సెప్ట్ లేదు ఎక్కడ. అక్కడ ఫెయిల్ అవుతుంది వ్యవస్థ. సో ఈ మాట ఇప్పుడు అందరూ కూడా వినాల్సిన అవసరం, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదే పోలీసులకి నిత్య జీవితంలో కూడా చెప్తున్నా కదా. ఇప్పుడు నిత్య జీవితంలో కూడా మనం రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తాం? అమ్మ ఇప్పుడు ఆ వ్యక్తితో పని ఉంది అనుకో, జెన్యున్గా ఉండము. ఆ వ్యక్తితో పని ఉందంటే వానికి ఏం అవసరం ఉందో చూసి, వానికి ఏం చూసి ఆ బలహీనతను ఆశ్రయ చేసుకొని నీకు ఇంకో దగ్గర జాబ్ పెట్టిస్తా, ఇక్కడ నువ్వు పని చేయకు, అక్కడ నీకు ఇంకా 50,000 పెట్టిస్తా అని చెప్పి ఈ పని చేసుకుంటాడు. పాపం వాడేమో 50,000 అక్కడ జాబ్ పెట్టిస్తానని ఈ పని చేసుకుంటూ కూర్చుంటాడు. తర్వాత వాడు పెట్టాడు, ఈ పని అయిపోతుంది, మంచి పని స్టార్ట్ అవుతుంది. అది నేను అదే చెప్తున్నా అందరికీ. ఏం చెప్పేది ఏంటంటే, మనము ఆ వ్యక్తులని ప్రలోభ పెట్టి కానీ భయపెట్టి కానీ పని చేయించుకోవద్దు అని చెప్తాను నేను. మనం నిలబడి పని చేయించుకోవాలి తప్ప వాళ్ళకి అవగాహన కల్పించాలని చెప్తా. అదే భారతదేశంలో అవగాహన కల్పించారు. మన తల్లిదండ్రులు కూడా అదే చెప్తాం, మన పిల్లలు కూడా అదే నేర్పుతుంటాం అన్నట్టు. మనకి ఏదో ప్రలోభ పెడుతుంటాం మనం. చిన్నప్పటి నుంచి మనకు అదే చెప్తారు, సందమాసుడు అని చెప్పి. ఆ సందమాసు స్టోర్ నుంచి స్టార్ట్ అవుతుంది లైఫ్. గోరుముద్దల దగ్గర స్టార్ట్ అవుతుంది. సో అందంతా చూపించి రాజపెట్టానికి అప్పచ్చి స్టార్ట్ అవుతాము. అప్పచ్చి వాడు అదే దాంట్లో బతుకుతుంటాడు. ఇక అది మారాలని చెప్తా నేను. అట్లా ఎట్లా కౌన్సిలింగ్ ఇవ్వటం ద్వారా అవగాహన ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఏం చేస్తుంటాం అంటే, ఎప్పుడు మనం దానికి ఒక షార్ట్ కట్ ఎత్తులాడుకొని అబ్బా ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఓపిక ఉండదు. ఎందుకు ఉండదు అంటే అసలు వాళ్ళకి సమస్య మీద అవగాహన ఉండదు. అర్థమైందా? ఇప్పుడు పిల్లల్ని మనం ఏం చేస్తాం, చదవకపోతే తిడతాం, కొడతాం మన దగ్గర. కానీ చదువు అనేది మనిషికి ఎంత అవసరం అనేది మనం చెప్పాం. ఫస్ట్ అది ఎడ్యుకేట్ చేయాలి. అదే అంటున్నా, కూర్చోబెట్టి చెప్పాలా. వానికి ఇంట్రెస్ట్ ఉందా, ఇంట్రెస్ట్ లేదా, ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే ఏం పని చేసుకుంటావు, ఎట్లా చేసుకుంటావు అని చెప్పాలా. ఇప్పుడు భారతదేశంలో సక్సెస్ అయిన వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు అని అడుగుతాను నేను. ఈ ప్రపంచానికి తెలియని అంటే గమనించిన విషయం ఏంటంటే, నువ్వు ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అయిన వాళ్ళ లిస్ట్ మొత్తం తీసుకొని చూడు, వాళ్ళందరూ బిలో యావరేజ్ చదువులలో, బిలో యావరేజ్.
ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద పని చేసి మాది వస్తుంది తప్ప ఈ బీటెక్ చదివితే ఏదో అయిపోతాము, ఎంటెక్ చదివితే ఏదో అయిపోతాం అనుకుంటాం. కానీ ఎంటెక్ చదివిన వాళ్ళు అసలు బీటెక్ చదివిన వాళ్ళు అంతా ఖాళీగా ఉన్నారు. చదువుకున్న వాళ్ళంతా ఖాళీగా ఉన్నారు, ఖాళీగా ఉన్న వాళ్ళంతా సక్సెస్ అయినారు. రివర్స్ థింకింగ్ అది అది అలవాటు చేయాలి మనం. కొత్త తరానికి అలవాటు చేయకపోతే అది అలవాటు కాదు. వీళ్ళకి దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇప్పుడు ఏదైతే నడుస్తోందో అదే నిజమని భావిస్తామో దానికే మనం చదువులతోని ఏది రాదు. చదువు అనేది కమ్యూనికేట్ చేయడానికి, అర్థం చేసుకోవడానికి తప్ప చదువుతోని నువ్వు ఎంతమంది జీవితాలనే తీసుకో, ఎంతమంది జీవితాలు నా లైఫ్లో నేను కొన్ని లక్షల మందిని చూసినా కదా. వాడు చదువుకున్న చదువుకి వాడు చేసే పనికి సంబంధం అయిన వాళ్ళు 90% ఉన్నారు నా లైఫ్లో. 90% ఉన్నారు. మరి ఇది వాస్తవం, ఇది ఎవడు అంగీకరించాడు? నువ్వు ఇది చదువుతా అది అయిపోతావు, అది చదువుతా ఇది అయిపోతావు అని చెప్పి ఐఐటి చదివి జాబ్ వస్తా అని చెప్తాడు. వాడు ఐఐటి చదివి ఐఏఎస్ అవుతాడు. అట్లా ఐఐటి చదివి జాబ్ పెట్టిన వాళ్ళు, బిజినెస్ పెట్టి కోట్లు సంపాదించిన ఉన్నారు, సినిమాలకు పోయిన వాళ్ళు ఉన్నారు. అట్లా నువ్వు చదివే చదువుకి నీకు ప్రొఫెషన్కి సంబంధం లేదంట. నేను చదువు అనేది ఓన్లీ మనం అర్థం చేసుకోవడానికి, కమ్యూనికేట్ చేయడానికి తప్ప చదువుతోనే ఎప్పుడు జీవితం రాదు అని చెప్తాను. మన చదువులలోనే లోపం ఉంది. మన చదువులలో నేను ఏ కాలేజ్ ఇప్పుడు బీటెక్లో ఉంటాము, ప్రాక్టికాలిటీ మనకి ఒక మిషన్ ఎట్లా పనిచేస్తావు అని ఎప్పుడైనా తీసుకెళ్ళి చూపిస్తాయి కదా. ఒక ప్రాజెక్ట్ వాడు ఒరిజినల్గా ప్రాజెక్ట్ చేస్తే కదా మనకి ఆ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వచ్చేది. ఇప్పుడు మా ఎల్ఎల్బి చదివే ఉన్నది. మా ఎల్ఎల్బి చదువుకి చదువుకోవడానికి ప్రాక్టీస్ చేస్తానికి సంబంధం లేదు. ఎల్ఎల్బి చదువు అనేది నేల లాంటిది, ప్రాక్టీస్ అనేది ఆకాశం లాంటిది. ఇక్కడ నుంచి అక్కడికి ఎట్లా రీచ్ అవుతారు? అయితే దీనికి దానికి సంబంధం లేదు. ఈ రెండు ఎప్పుడు గలవవు. కానీ నువ్వు ఎక్కడన్నా ఊరికి పోయి ఇట్లా చూడు, ఆకాశం నేల కలిసినట్టు ఉంటుంది, దూరంగా చూస్తాయి. ఇక కలిసింది అనుకుంటే నడుచుకుంటూ పోతే దూరం పోతూనే ఉంటాయి. ద సేమ్ ఏంది, ఎల్ఎల్బిలో ఓన్లీ యాక్ట్లు చెప్తారు అంతే. ఏ యాక్ట్ ఉంది ఏముంది చెప్తారు తప్ప ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది జీరో. వాడు ఎల్ఎల్బి చదివిన తర్వాత కోర్టుకు వస్తే ఒక అప్లికేషన్ ఎట్లా రాయాలో కూడా తెలియదు ఎవరికి. 90% ఆఫ్ ద స్టూడెంట్స్కి అప్లికేషన్ ఎట్లా రాయాలా, ఒక ఆబ్సెంట్ పిటిషన్ ఎట్లా వేయాలా, ఒక వకాలత్ ఎట్లా నింపాలా, అసలు వకాలత్ ఫార్మాట్ ఏంది, ఇవేం తెలియదు వాళ్ళకి ప్రాక్టికల్. వాడు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎల్ఎల్బి చేస్తాడు, మళ్ళీ వచ్చి ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇవి నేర్చుకుంటూ కూర్చుంటాడు ప్రాక్టికల్ ఒక అసిస్టెంట్గా జాయిన్. అందుకే వాళ్ళకి జీతాలు ఇయ్యరు. ఎందుకంటే నువ్వు లర్నర్ కదా, ఎర్నర్ కాదు, నువ్వు లర్నర్. ఎల్ఎల్బి అంతా ప్రాక్టికాలిటీ ఉండాలా, క్లాసులు కాదు. వాళ్ళని తీసుకెళ్ళి కోర్టులో పడేసేయాలి తెల్లవారులు. ఏం ఫార్మాట్స్ ఉంటాయి, కోర్టు ఫంక్షనింగ్ ఎట్లుంటుంది, సెక్షన్ ఆఫీస్ వర్క్ ఎట్లుంటుంది, ఇదంతా వీడు ఎల్ఎల్బి చదివిన తర్వాత స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు ఈ పర్టికులర్ కేసుకి సంబంధించి అక్కడే ఉన్నటువంటి ఒక లేడీ కానిస్టేబుల్ చాలా స్ట్రాంగ్గా నిలబడింది. తనే కీలకమైనటువంటి ఆధారాలు, సాక్ష్యాలు ఇవన్నీ ఇచ్చింది. అండ్ మనం మదురై కోర్టు గురించి కూడా మాట్లాడుకోవాలి. 9 మందిని కూడా వాటికి కల్ప్రిట్ చేస్తూ వాళ్ళే నిందితులు, వాళ్ళకి మరణ శిక్ష, ఉరి శిక్ష సరైంది అని చేయడం. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళకి కావాల్సినటువంటి ప్రొటెక్షన్ ఇవ్వడం కావచ్చు, లేదంటే వీళ్ళకి రైట్స్ ఉంటాయని మళ్ళీ అప్పర్ కోర్టుకు వెళ్ళడం కావచ్చు. అక్కడ వాళ్ళు ఎలా కన్సిడర్ చేస్తారు, దాన్ని మళ్ళీ కొట్టేస్తారా, లేకుంటే యావజీవ కారాగారమా, లేకుంటే ఏదో కాంపెన్సేషన్ అలాంటిది ఇచ్చి పంపించేస్తారా, ఇవన్నీ కూడా మళ్ళీ ఉంటాయి కదా. అందులో ప్రోస్ అండ్ కాన్స్, ఇఫ్స్ అండ్ బట్స్ ఇవన్నీ కనిపిస్తుంటాయి, ఉంటూనే ఉంటాయి. ఇప్పుడు వ్యవస్థలో ఒక కోర్టు అదే చెప్తున్నది, ఒక కోర్టు ఎట్లా చూస్తుంది ఏందనేది చూడాలి కదా. దేన్ని కన్సిడర్ చేస్తుంది. ఒక క్వశ్చన్ అడిగి నిన్ననే ఒక మంచి వ్యక్తి ఒక క్వశ్చన్ అడిగాడు. 9 మంది కోర్టుకి సంపలేదు కదా సార్, 9 మందికి ఎందుకు శిక్ష వేసినా అని అడిగినాను. క్వశ్చన్ అది. నేనేమన్నా 9 మంది కొట్టి సంపలే, ఓకే, కానీ ఆ క్రైమ్లో కట్ అందించినోడు కాడి నుంచి ఆ పరిస్థితికి దారి తీసినోడు అందరూ క్రైమ్ చేసినట్టే. మన వరకు మనం ఏమనుకుంటాం అంటే ఏంటంటే, వాడెవడో కత్తి అంటే ఇంట్లో కత్తి ఇస్తే వాడు పోయి బయట పొడిచినట్టు కత్తి ఇచ్చిన వాడిలో పడిపోతాడు. వాడు ఏమంటాడు, ఇంట్లో కూర్చొని ఓన్లీ నేను కత్తి ఇచ్చిన సార్ వాడు చంపుతాడు నాకేం తెలుసు అంటాడు. అట్లా కాదు అది. ఆ మొత్తం సీక్వెన్స్లో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంటే అంతమందికి ఉరిశిక్ష పడుతుంది. కాబట్టి అందుకే చెప్తున్నాను, నువ్వు ఏదన్నా చేసేటప్పుడు దాంట్లో నీ పాత్ర ఎంత అనే దాని మీద నువ్వు ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలని చెప్తాను నేను. ఎట్లా నాకు తెలియదు వాళ్ళు ఏం చేస్తారో, నేను అనుకోలేదు, నాకు చెప్పలేదు. చట్టం పనిచేయదు అని చాలా మంది అనుకుంటారు, కానీ చట్టం ఏ కేసులో పనిచేయలేదు చెప్పండి. నేను మాట్లాడుతాను జడ్జెస్ మీద కానీ, న్యాయ వ్యవస్థ మీద కానీ, అడ్వకేట్ల మీద కానీ చాలా రూమర్స్ ఉంటాయి. న్యాయ వ్యవస్థ దేశంలో పనిచేస్తాం లేదు అంటారు. మరి డిలే అయిపోతుందని. ఇప్పుడు ఇది 6 ఏళ్ల కాలం, 6 ఏళ్లలో ఇప్పటికి బోల్డ్ అని ఇలాంటి అనుమానాలు వచ్చి ఉంటాయి. అరే ఇప్పుడు ఒక కేసుని మొత్తం పరిశీలించిన తర్వాతనే జడ్జిమెంట్ ఇవ్వగలుగుతాం. జడ్జిమెంట్ రాసేటప్పుడు దాన్ని జస్టిఫికేషన్ చేయాలమ్మా.
జడ్జి. ఏదో ఉట్టనే జరిగిపోయింది అని చెప్పి ఆ పక్కన రాయనికి ఉండదు. అర్థమైందా? అది అందుకనే ఇప్పుడు ఇది 6 సంవత్సరాలు పడ్డది అనుకుందాం. మరి మొన్న దేవగౌడ మనవడు రేవన్న కేసు ఉంది, ఎంపీ అయ్యుండి మరి వీళ్ళంటే పోలీసు వ్యక్తులు. సరే, ఒక ఎంపీ అయ్యుండి మరి ఒక 1 year జైలు శిక్ష వేసేసింది కదా, మరి 1 year జైలు శిక్ష వేసేసింది కదా. అది ఒక కేసు టు కేసు ఉంటుంది, ఒక్కొక్క కేసు. మనం గట్టే మాట్లాడితే మన అక్కడ ఆయేషా మీరా కేసు కదా, మరి 17 ఏళ్ళకు కూడా మరి న్యాయం జరగలేదు. అందుకే నేను ఏం చెప్తా అంటే ఏంటంటే ఎవ్రీ కేస్ ఈజ్ యూనిక్. ఎవ్రీ కేస్ ఈజ్ యూనిక్. ఒక కేసుకి సంబంధం ఉండదు. ఆ కేసుని ఆ విధంగానే చూడాలి మనం, దాన్ని ఆ కేసు వరకే మాట్లాడాలి. ఒక కేసుని ఇంకో కేసు కంటగట్టేసి ఇప్పుడు 3 సంఘటనలు తీసుకున్నాం మనం. ఆయేషా మీరా 18 సంవత్సరాలు, ఓకే, నో జస్టిస్. ఒక ఆడపిల్ల చంపబడితే ఎవరు శిక్షించవలేదు, అన్యాయంగా ఇంకో వ్యక్తి అన్యాయం అయిపోయాడు. అదొక యూనిక్, ఓకే. అదే ఇక్కడ ఒక షాప్ తెరిచి లేట్ అయ్యి ఏదో జరిగినందుకు 2 వ్యక్తులను చంపేస్తే 9 మంది పోలీసు వాళ్ళకు ఉరిశిక్ష వేసిండ్రు. ఇదొక యూనిక్. మరి ఇక్కడ 6 సంవత్సరాల్లో 9 మందికి ఉరిశిక్ష వేసిండ్రు. ఇక్కడ ఒకడు కూడా దొరకలేదు, ఒక జీవితం అన్యాయం అయిపోయింది. మళ్ళీ నువ్వు కర్ణాటక పోతే కర్ణాటకలో రేవన్నకు వితిన్ 1 yearలోనే 50 జీర కారాగార శిక్షలు ఒకటేసిండ్రు. మళ్ళీ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ స్టార్ ఎవరు, దర్శన్ అనుకుంటా, కన్నడ హీరో స్టార్ ఉన్నాడు. మరి అట్లా మనం అందరికీ వ్యవస్థ మీద అవగాహన లేక మనం మాట్లాడుతుంటాం తప్ప చట్టం పనిచేయకుండా ఉండటం అనేది తప్ప. ఒక్కొక్క కేసు యూనిక్ అనుకున్నప్పటికి కూడా అక్కడ వాదించేటువంటి అడ్వకేట్లు కావచ్చు, లేకుంటే కోర్టులో ఉన్నటువంటి జడ్జిలు కావచ్చు, వీళ్ళందరూ కొంచెం పార్షియల్గా ఉంటారు అనే దాంతో పాటుగా ప్రాపర్గా వాళ్ళు వర్క్ చేయట్లేరు, ఇలాంటి రూమర్స్ కావచ్చు, వాళ్ళ మీద కొన్ని అపవాదులు, ఆరోపణలు, అపోహలు ఇవన్నీ ఉంటాయి కదా, దాన్ని క్లియర్ చేయాల్సింది ఎవరు? జనరల్గా న్యాయ వ్యవస్థలో కొన్ని వందల సందర్భాలు చెప్పినప్పుడు ఏంటంటే న్యాయ వ్యవస్థలో ప్రధాన పాత్ర, కీలక పాత్ర పోషించాల్సింది అడ్వకేట్సే. ఎందుకంటే ఒక కేసు ప్రూవ్ చేయాలన్నా, డిస్ప్రూవ్ చేయాలన్నా, సలహాలు ఇవ్వాలన్నా, ఆ కేసుకి ఏం కావాలా, ఏమొద్దు, ఎట్లా చేయాలా, దాన్ని ఎట్లా ప్రూవ్ చేయగలుగుతాము, ఎట్లా డిస్మిస్ చేయగలుగుతాము అనేది ప్రధానంగా చేయాల్సింది అడ్వకేట్సే, ఓకే. కానీ ఈ భారతదేశంలో అడ్వకేట్ వ్యవస్థ మీద సరైన అవగాహన లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత అడ్వకేట్ వ్యవస్థ మీద అడ్వకేట్స్కి అవగాహన లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఐఎమ్ సారీ టు సే దిస్, ఎందుకంటే ఇది నేను ప్రపంచానికి చెప్పాలా. ఎందుకంటే అడ్వకేట్ వ్యవస్థ మీద నెగిటివిటీ ఉంది బాగా. అడ్వకేట్స్ అంటే డీలేలు చేస్తారు, పైసలు గుంజుకుంటారు, అడ్వకేట్స్ అంటే అన్యాయం చేసేస్తారని రకరకాలు. అడ్వకేట్ ప్రొఫెషన్ మీద ఎక్కడ కూడా సరైన అభిప్రాయం లేదు. చట్టం అందరికీ సమానం కాదు. ఎందుకు అంటే ఏంటంటే ఫస్ట్ అడ్వకేట్ వ్యవస్థ మీద అడ్వకేట్స్కే ఫస్ట్ నాలెడ్జ్ లేదు అంట. నేను 100% చెప్తాను. నన్ను తిట్టినా కొట్టినా చెప్తాను, నన్ను ఎవ్వరేమనుకున్నా చెప్తాను. ఎందుకు అంటే ఏంటంటే అడ్వకేట్ వ్యవస్థలో ఫస్ట్ మాట్లాడాలదలుచుకునేది ఏంటంటే అడ్వకేట్ అనే వ్యక్తి మల్టిపుల్ థింగ్స్ చేయాలి. ఆ మల్టిపుల్ థింగ్స్ అన్నీ వాడే చేసుకొని ఎవరికి న్యాయం చేయలేడు. అది ప్రాబ్లం ఇండియాలో. అవి డిపార్ట్మెంట్లు చేసుకొని ఆ డిపార్ట్మెంట్ల వైజ్ పని చేస్తే వాడు న్యాయం చేయగలుగుతాడు. ఇప్పుడు ఒక అడ్వకేట్ జీవితాన్ని తీసుకుందాం మనం. ఒక అడ్వకేట్ జీవితాన్ని తీసుకుందాం. పొద్దున్న 8 గంటలకు కోర్టు 10:30కి స్టార్ట్ అవుతుంది, ఓకే. కోర్టు 10:30కి స్టార్ట్ అయింది అనుకుందాం. సపోజు నువ్వు 9 o'clock ఇంట్లో నుంచి బయలుదేరావు హైదరాబాద్ లాంటి సిటీలో. ఒక 9 o'clock బయలుదేరి హైదరాబాద్ లాంటి సిటీ గురించి మాట్లాడితే ఒక 9 o'clock 9:30కో డిపెండ్ అపాన్ ద డిస్టెన్స్ ట్రాఫిక్ చూసుకొని బయలుదేరి 10:30కి కోర్టుకు పోతావు. కోర్టుకు పోయిన తర్వాత కోర్టులో ఎప్పటిదాకా పని చేయాలి? నువ్వు 4:30, 5 వరకు పని చేయాలి, ఓకే. కేసు పోతావు, అటెండ్ అవుతావు. ఎక్కువ కేసు అంటే 4:30 అవుతుంది. లంచ్ కంపల్సరీ అవుతుంది. 2:30, 3 వరకు కంపల్సరీ అవుతుంది పోయి వచ్చారు. నువ్వు కోర్టుకు పోయి వచ్చిన తర్వాతనే ఒక 8 hours పని చేసి కోర్టులో నిలబడి ముచ్చట పెట్టి ఆడ తిరిగి ఆ పని చేసి ఈ పని చేసి అది చేసేసరికి అలసిపోతావు. అలసిపోయిన తర్వాత 4:30కి నువ్వు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏడికి పోతావు? ఆడ నుంచి ఇంటికన్నా పోవాలా, లేదంటే ఆఫీస్ కన్నా పోవాలా? ఆల్రెడీ కంటిన్యూస్గా పని చేసినావు, మళ్ళీ ఆఫీస్కి వచ్చి మళ్ళీ పని చేయాలంటే ఏడ వర్కౌట్ అవుతుంది? మళ్ళీ నువ్వు ఒక 5 o'clock ఆఫీస్లో కూర్చుంటే మళ్ళీ 9, 10 వరకు నువ్వు కొత్త క్లయింట్స్తో మాట్లాడాలా, పాత రివ్యూ చేయాలా, డ్రాఫ్టింగ్ చేయాలా, కాల్స్ ఎత్తాలా, కాల్స్ ఎత్తి మాట్లాడాలా, ఎక్స్ప్లెయిన్ చేయాలా,
ఓకే, ఇన్ని పనులు ఒక అడ్వకేట్ ఎక్కడి నుంచి చేస్తాడు? లేటెస్ట్ అప్డేట్ చూసుకోవాలా, ఓకే, ప్రొసీడింగ్స్ చూసుకోవాలా, రీసెర్చ్ చేయాలా, మల్టిపుల్ పనులు ఉంటాయి అడ్వకేట్కి. రీసెర్చ్ ఉంటుంది కంపల్సరీ, ప్రతి కేసు యూనిక్, దాంట్లో రీసెర్చ్ చేయాలా, ఎవిడెన్స్లు చూడాలా, క్లయింట్తో మాట్లాడాలా, ఎక్స్ప్లెయిన్ చేయాలా, డ్రాఫ్టింగ్ చేయాలా, డ్రాఫ్టింగ్ రివ్యూ చేయాలా, ఇన్ని మల్టిపుల్ థింగ్స్ ఒకటే అడ్వకేట్ చేస్తే నీకు క్వాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎగ్జాక్ట్లీ. ఎక్కడి నుంచి వస్తుంది? కొత్త క్లయింట్ని పట్టుకోవాలా, కొత్త క్లయింట్ వచ్చినప్పుడు వాడు ఒకటిసారి కేసు ఇవ్వడు, 4-5 సార్లు వస్తాడు, కూర్చుంటాడు, వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయాల్సిందే. వాళ్ళతో కౌన్సిలింగ్లు ఉంటాయి, కౌన్సిలింగ్లు ఉంటాయి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఆ తర్వాత కోర్టుకి వెళ్ళాలా, పోలీస్ స్టేషన్స్కి వెళ్ళాలా, మధ్య మధ్యలో కౌన్సిలింగ్లు ఉంటాయి, పంచాయతీలు ఉంటాయి, పర్సనల్ లైఫ్ ఉంటుంది, పిల్లలు ఉంటారు, పండగ ఉంటుంది, సావులు ఉంటాయి, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి. ఈ మల్టిపుల్ థింగ్స్ అన్నీ మేనేజ్ చేయలేక స్ట్రెస్కి లోనైపోయి అడ్వకేట్లు ఆరోగ్యాలు ఖరాబ్ చేసేసుకుంటారు. ఇవన్నీ డిఫరెంట్ ఇష్యూస్. ఇవన్నీ డ్రాఫ్టింగ్ అనేది ఒక సపరేట్ డిఫరెంట్ విభాగం. నువ్వు తెల్లవారులు కోర్టులో ఉంటే డ్రాఫ్టింగ్ ఎప్పుడు చేస్తావు? దాని రీసెర్చ్ ఎప్పుడు చేస్తావు? అప్డేట్ ఎప్పుడు తెచ్చుకుంటావు? దేశంలో నువ్వు పొద్దుగాల లేవంగానే రోజుకు ఒక కొత్త 10 నుంచి 15 జడ్జిమెంట్స్ వస్తుంటాయి, ఎవ్రీడే వస్తాయి. దేశవ్యాప్తంగా ప్రతి హైకోర్టు, సుప్రీంకోర్టు గంటకు ఒక్కొక్క జడ్జిమెంట్, ఒకటే విషయం మీద ఒక్కొక్క జడ్జిమెంట్ పాస్ చేస్తూ పోతుంటాయి. అండ్ అవి కేసుకి సంబంధించి డిఫరెంట్ ఒకటే ఇష్యూ మీద ఒకళ్ళు తప్పు అంటారు, ఒకళ్ళు ఓకే అంటారు, ఒకళ్ళు అట్లా కాదంటారు, ఒకళ్ళు రూలే మార్చిన అంటారు, సుప్రీంకోర్టు ఒకటి చెప్తుంటుంది, హైకోర్టు ఒకటి చెప్తుంటుంది. ఇవి అప్డేట్ చేసుకోవడానికి రోజుకి అర్థం ఆడబడతాను నాకైతే. ఏ కోర్టులో ఏమేమి జరుగుతుంది, సుప్రీంకోర్టు ఏం చెప్తున్నది, హైకోర్టులు ఏం చెప్తున్నాయి అనేది దేశంలో అన్ని కోర్టులు వేసుకుని అప్డేషన్ 1/2 అవర్ పడుతుంది. ఏం చెప్తున్నారు వ్యవస్థలో అనేది అప్డేట్ ఎక్కడ చేసుకుంటావు, నువ్వు డ్రాఫ్టింగ్ ఎక్కడ చేస్తావు, రివ్యూ ఎప్పుడు చేస్తావు, నీకు పనంతా ఎప్పుడు చేస్తావు, నువ్వు కోర్టుకి ఎప్పుడు అటెండ్ అవుతావు, ఆడపోతే గంటలు వెయిట్ చేయాలి. ఇంత వర్క్ని వాళ్ళు బ్యాలెన్స్ చేయలేక అన్ని పనులు వాళ్ళే చేసుకొని కాల్స్ వాళ్ళే ఎత్తాలా. ఇప్పుడు అడ్వకేట్ ప్రొఫెషన్లో అతి పెద్ద సమస్య ఏముంటుంది అంటే ఏంటంటే, మా అడ్వకేట్ కాల్స్ ఎత్తాడు సార్ అంటాడు. ఓకే, కాల్స్ ఎత్తాలంటే ఇప్పుడు నేను ఉంటా, రేపు ఒక కేసు ఉంటుంది అనుకుందాం, సపోజ్ రేపు ఒక ఫైనల్ హియరింగ్ ఉంటుంది, ఏదో ఉంటుంది, రీసెర్చ్ చేసుకునే టైంలో నేను ఫోన్ పక్కన పెట్టుకొని నేను క్లయింట్ని నేను ఆ కేసు ఎట్లా వాదించాలని ఆలోచించుకుంటూ కూర్చోవాలన్నా, కాల్స్ ఎత్తి కూర్చోవాలన్నా? చెప్పండి. ఒక క్లయింట్ వస్తాడు, మా దగ్గరకు వచ్చేదే బాధలతోనే వస్తారు, వాళ్ళ జీవితంలో ఏదో ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవడం వస్తాడు. వచ్చిన తర్వాత ఒక కన్సల్టేషన్ ఫీజు కడతాడు, కట్టిన తర్వాత ముచ్చట ఎవరితో వాళ్ళ ప్రాబ్లం చెప్పుకుంటుంటారు. ఆ చెప్పుకునే పరంలో మన జాగ్రత్తగా వాళ్ళ ప్రాబ్లం ఏని కరెక్ట్ సలహా ఇవ్వాలన్నా, రపకన కాల్ ఎత్తేసి ఎవరో ఇప్పుడు మీరు ఉంటారు, సాయంత్రం 6 గంటలకు కరెక్ట్ నా కేసు ఏమైందని నాకు కాల్ చేస్తారు, జనరల్గా చెప్తాను. ఎత్తి నువ్వు ఇంకో క్లయింట్తో బాధ తింటుంటే నీ కాల్ ఎత్తి చెప్తే ఈ ఫ్లో మిస్ కాదా? ప్రాక్టికల్గా ఉండే ప్రాబ్లమ్స్ ఇవన్నీ. మరి ఇది ఎవరు అర్థం చేసుకోవాలా చెప్పండి? ఇదే కదా నేను చెప్పేది. అడ్వకేట్ వ్యవస్థ మీద ఆర్గనైజ్ చేయలేక ఏ అడ్వకేట్ కూడా చెప్తున్నాయినండి, ఇది చాలా మంది వినాల్సిన ఇది. ఏ అడ్వకేట్ కూడా తను తినే అన్నంలో మన్ను వేసుకోడు ఎప్పుడు. ఈ కేసు పోవాలని ఎంత నాలెడ్జ్ లేని అడ్వకేట్ కానీ, మంచోడు కానీ, చెడ్డోడు కానీ, ఎవ్వడు కూడా తను తినే అన్నంలో మన్ను వేసుకోవాలనుకోడు, ఎవ్వరు అనుకోరు. ఎందుకంటే ప్రతి కేసు వాళ్ళకు ఒక బిడ్డ లాంటిదే. ఓకే, కాకపోతే ఆ పెంచే క్రమంలో ఏంటంటే వీళ్ళ బిహేవియర్ వల్లనో, నాలెడ్జ్ లేకపోవడం వల్లనో, దాన్ని హ్యాండిల్ చేయలేకపోవడం వల్లనో, ఆ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్లనో, దాన్ని కరెక్ట్ కన్వే చేయడం లేకపోవడం వల్లనో ఎదుటి వ్యక్తికి ఏమొస్తుంది అనిపిస్తుంది అంటే, అబ్బాయి ఇక్కడ ఏదో జరుగుతుంది అనిపిస్తుంది. అది ఏముండదు జరగడానికి, ఏముండదు జరగడానికి. అట్లా అని చెప్పి అడ్వకేట్లు చెయ్యరు అని నేను అంటలేను. ప్రతి వ్యవస్థలో నీకు ఎనీ వ్యవస్థ, నువ్వు పాలిటిక్స్ తీసుకున్నా, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసులు తీసుకున్నా, పోలీస్ వ్యవస్థ తీసుకున్నా, అడ్వకేట్ వ్యవస్థ తీసుకున్నా, ఒక 5% వేస్టేజ్ ఉంటుంది. 5 to 10% వేస్టేజ్ కంపల్సరీ ఉంటుంది. మనం ఆ 5 to 10% వేస్టేజ్ గురించి మాట్లాడదామా, లేకపోతే 90% ఉన్న పాజిటివ్స్ మాట్లాడదామా అనే పాయింట్. ఓకే, అడ్వకేట్స్ అందరూ అమ్ముడు పోరు అని అనలేను, కొన్ని సందర్భాల్లో పోతుండొచ్చు. కానీ జనరల్ రూల్ ఏంటంటే, ఏ అడ్వకేట్ కూడా తన కేసులో అన్యాయం చేయాలని అనుకోడు ఎప్పటికీ. ఓకే, కాకపోతే క్లయింట్కున్న భయాలు, ఆ భయాలు కావచ్చు, లేకపోతే క్లయింట్కి అనలైజ్ చక్కగా చేయకపోవచ్చు. ఓకే, నేనేమంటా అంటే ఏంటంటే, ఒక కేసు సక్రమంగా జరగాలి అంటే క్లయింట్దే ఎక్కువ పాత్ర ఉండాలి, చెప్తాను. వాళ్ళకు ఒక్కొక్కటే కేసు ఉంటుంది.
ఓకే, వాళ్ళ కేసును వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలా. ఎంత ఫెయిర్ గా వాళ్ళు ఉన్నారు అనే దాని మీద. ఫెయిర్గా కాదు, వాళ్ళ డిసిషన్ మేకింగ్ అనేది ఫస్ట్ మనకు అదే చెప్తున్నా కదా. ఒక అడ్వకేట్ దగ్గరికి పోయినప్పుడు మనం అడ్వకేట్ని చూస్తే, ఇప్పుడు నేను చెప్తున్నా నాకు ఎదురయ్యే సమస్యలు చెప్తున్నా కదా, నేను అడ్వకేట్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి. ఇప్పుడు చాలామంది మాకు అడ్వకేట్ ప్రొఫెషన్లకు రావడానికి ఏజ్ లిమిట్ లేదు. ఉమ్. చాలామంది రిటైర్మెంట్ అయిన తర్వాత నాకు ఎదురయ్యే సమస్యలు చెప్తున్నా. చాలామంది రిటైర్మెంట్ అయిన తర్వాత ఖాళీ ఉండి ఏం చేయాలని చెప్పేసి లా కోర్స్ చేసి వాడు బోర్డు పెట్టుకుంటారు. లా కోర్స్ చేసి బోర్డు పెట్టుకొని తప్పేం కాదు, కానీ ఆ పెట్టుకున్న వ్యక్తి ధైర్యంగా చెప్పగలుగుతాడా, నేను నిన్ననే లా పాస్ అయినా అని చెప్పగలుగుతాడా? చెప్పడు. ఒక క్లయింట్ పోతాడు, వీడు మంచి ఏజ్డ్ ఉండి కళ్ళద్దాలు పెట్టుకొని మొత్తం సాగుతుంటాడు తెల్లవార్లు. ఒక క్లయింట్ పోయి అబ్బా సార్ సీనియర్ అడ్వకేట్ అనుకొని కేసు ఇచ్చేస్తాడు. వెరిఫికేషన్ అనేది ఉండాలని చెప్తున్నాను, అది చెప్తున్నాను నీకు. ఒక అడ్వకేట్ని చూసినప్పుడు నాలెడ్జ్ బేస్డ్ మీద నువ్వు ఎంక్వైరీ చేసుకో అడ్వకేట్ గురించి అని చెప్తున్నాను. ఫస్ట్ ఎవరిని అప్రోచ్ అవుతున్నాము, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, వీళ్ళు కేసులు మాట్లాడే విధానాన్ని బట్టి కానీ వాళ్ళకున్న నాలెడ్జ్ బట్టి కానీ అట్లా వెరిఫికేషన్ చేసుకోవాల్సిన బాధ్యత క్లయింట్కే ఉంటుంది అట. నేను అంతే తప్ప నువ్వు కరెక్ట్ చూజ్ చేసుకోకుండా నువ్వు అందరినీ బ్లేమ్ ఎందుకు చేస్తావు? అడ్వకేట్ ప్రొఫెషన్లో నెగిటివ్ కావటానికి ఏంటంటే క్లయింట్కి అడ్వకేట్కి మధ్యలో కమ్యూనికేషన్ కరెక్ట్ ఉంటే అసలు అడ్వకేట్ ప్రొఫెషన్ మీద అసలు నెగిటివిటీ రాదు. ఆ కమ్యూనికేషన్ చెప్పే ఓపిక మా అడ్వకేట్స్కి ఉండదు ఫస్ట్ పాయింట్. ఎందుకంటే మల్టిపుల్ థింగ్స్ చేస్తుండాలి కదా అట్లా, కాబట్టి అది ఉండదు. వీళ్ళు ఏమైనా ఫీల్ అవుతారంటే అట్లా కాదు ఇట్లా కాదు, మా అడ్వకేట్ ఫోన్ ఎత్తుతాను లేదంటే మాకు సండేలు ఫోన్లు వస్తాయి, మండేలు ఫోన్లు వస్తాయి, అన్ని ఫోన్లు వస్తాయి. ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, అడ్వకేట్కి ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి, అడ్వకేట్కి ఫ్యామిలీ ఉంటుంది, అడ్వకేట్ ఇంట్లో చచ్చిపోతారు, అడ్వకేట్ ఇంట్లో ఫంక్షన్ ఉంటుంది, అడ్వకేట్కి పర్సనల్ లైఫ్ ఉంటుంది. అందుకని మేము ఏం చేసినాము అంటే ఇంత సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఏం చేసినాం అంటే మేము ఫోన్లు ఎత్తకుండా మాకు అందరూ అంటే మా వరకు చెప్తున్నాను నేను. ఇప్పుడు ఈ సమస్యను ఎట్లా పరిష్కరించుకున్నా అసిస్టెంట్లో పెట్టేసినాం అన్నిటికీ. ఫోన్లు ఎత్తండి మాట్లాడండి, ఫోన్లు ఎత్తండి మాట్లాడండి, అపాయింట్మెంట్లు ఇవ్వండి, రమ్మనండి, కూర్చోండి మాట్లాడండి. ఇట్లా ఇప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ అడ్వకేట్ అనేటోడు టెక్నికల్గా పనిచేయాలి తప్ప కస్టమర్ సర్వీస్ కాదు కదా. అపాయింట్మెంట్ ఇవ్వటం ఎప్పుడు రావాలనేది ఒక స్టాఫ్ని పెట్టేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్తాను జనరల్గా. ఇట్లా ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వరరావు గారు, థ్యాంక్ యూ అండి.